హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి వాయిదా గురించి పొన్నం ప్రభాకర్ గారి పిఏతోని ఒక డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థి మాట్లాడడం జరిగింది. సార్, మరి పొన్నం ప్రభాకర్ సార్ ఉన్నారా అంటే పొన్నం ప్రభాకర్ సార్ లేడు, సార్ మీటింగ్లో ఉన్నారు అంటే డిఎస్సి అభ్యర్థి అంటే అవును సార్, ఇట్లా డిఎస్సి పోస్ట్ పోన్ గురించి మాట్లాడుతున్నానంటే ఓకే బాబు, మీ దాని గురించే డిస్కషన్ అవుతుంది. సారు క్యాబినెట్ మీటింగ్లో హైపర్ కమిటీ మీటింగ్లో ఉన్నారు, హై లెవెల్ మీటింగ్ జరుగుతుంది. డిఎస్సి కమ్సే కమ్ ఖచ్చితంగా ఒక 2 నెలలతోనైనా వాయిదా వేసే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి ఒక ఆడియో మాట్లాడినారు మన పొన్నం ప్రభాకర్ గారి పిఏ. ఆ ఆడియో అది అన్ని ఛానల్లో రన్ అవుతుంది, అందరూ చూస్తున్నారు. మరి ఆ ఆడియో నిజమా ఫేకా అనేది కూడా నాకు తెలియదు. కానీ నేను ఏం చెప్తున్నానంటే ప్రభుత్వం చెప్పేదే ఫైనల్. ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు డిఎస్సి పైన ఏదైనా ప్రకటన చేస్తే అది వాయిదా ప్రకటన లేకపోతే ఎగ్జామ్స్ కొనసాగుతాయన్న ప్రకటన వస్తేనే మనకు తెలుస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ డైరెక్ట్గా అఫీషియల్గా డిక్లేర్ చేస్తుంది డిఎస్సి వాయిదా అయితే వాయిదా అయింది, లేకపోతే ఎగ్జామ్స్ అనుకున్న షెడ్యూల్లో జరుగుతాయని. అప్పటింత వరకు మన నిరుద్యోగ సహోదరులు డిఎస్సి అభ్యర్థులందరూ కూడా సమన్వయం పాటించండి, శాంతియుతంగా ఉండండి, గందరగోళానికి గురికాకండి, కొద్దిగా వరకు ప్రశాంతతగా ఉండండి. చూద్దాం ఏం తెలుస్తుంది. మరి పోస్ట్ పోన్ చేయడం పైన ప్రభుత్వం యొక్క ఏ విధమైన ఆలోచన కలిగి ఉంది, ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి వెయిట్ చేయండి, ఆ తర్వాత తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ పక్క బాక్స్లో ఉన్న ఆడియో ఒకసారి వినండి, ఈ ఆడియో వినండి. ప్రభాకర్ సార్ వాళ్ళ పేరు మాట్లాడుతున్నారు, చెప్పండి. సార్తో మాట్లాడాలి సార్. నాతో మాట్లాడాలి, సార్తో మాట్లాడే కష్టం. ఇప్పుడు చెప్పండి విషయం ఏంటో. డిఎస్సి గురించి సార్. డిఎస్సి గురించి సెక్రటేరియట్ లో మీటింగ్ నడుస్తుంది. దానికి సంబంధించిన అందరూ కూడా ఇప్పుడు హై లెవెల్ కమిటీ మీటింగ్ నడుస్తుంది. ఈ మీటింగ్ లో మీకు దాదాపుగా పోస్ట్ పోన్ చేస్తామని మీరు అడిగింది పోస్ట్ పోన్ కోసమే కదా? అవును సార్, పోస్ట్ పోన్. ధన్యవాదాలు. తప్పకుండా పోస్ట్ పోన్ చేసే అవకాశం కనబడుతుంది. దాదాపు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తారు. మీరు ఏం టెన్షన్ పడద్దు, రిలాక్స్ ఉన్నారు.